చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. చిత్తూరు జిల్లాలో అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ తో 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో విషాదం జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 3 విద్యార్థులు మృతి చెందారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఓ విద్యార్థి మృతి చెందారు. ఎంకే బేక్ స్కూల్ సమీపంలోని మదర్సాలో ఫుడ్ పాయిజన్ కావడంతో 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నంద్యాల వెంకటేశ్వర గ్రామంలోని ఎస్డీఆర్ పాఠశాలలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎస్డీఆర్ పాఠశాలలో గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరిగాయి. నిన్న కొండారెడ్డి సతీమణి బర్త్డే సందర్భంగా విద్యార్థులు ఆహారం తిన్నారు. అయితే